తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిత్తల్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు చీమలపాటి రవి, టి రాజశేఖర్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఎలక్షన్ ముందు దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకున్నాను. అలాగే ఆ స్వామివారి వలన మంచి ప్రభుత్వాలు వచ్చి ప్రజలకి మంచి జరగాలని కోరుకున్నాను. ఇలవేల పైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే మనస్సుకి ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పుడు ఎవరైనా సరే ఏడాదికి ఒకసారి వస్తే చాలు, ఎందుకంటే మిగిలిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఏడాదికి ఒకసారి రావాలి, వచ్చి రాగాలి. నేను ఇప్పుడు వచ్చింది, నేను ఎలక్షన్ ముందు దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో ముఖ్యంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇరువురు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇలవేల పైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే మనస్సుకి ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పుడు ఎవరైనా సరే ఏడాదికి ఒకసారి వస్తే చాలు, ఎందుకంటే మిగిలిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఏడాదికి ఒకసారి రావాలి, వచ్చి రాగాలి. నేను ఇప్పుడు వచ్చింది, నేను ఎలక్షన్ ముందు దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకున్నాను. అలాగే ఆ స్వామివారి వలన మంచి ప్రభుత్వాలు వచ్చినాయి ప్రజలకి. మనతో దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అయింది. మాకు ఇండిపెండెన్స్ వచ్చి 70 రోజులైంది, 75 రోజులైంది. కాబట్టి రాష్ట్రానికి ఇండిపెండెన్స్ వచ్చి దేశానికి. సో చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి మా భక్తులు ఆయన అందరూ చల్లగా ఉండాలని కోరుకుని వచ్చాం. అది నేటి స్టార్ట్ అయింది, నిన్నటి నుంచి పెడతాము. ఈ రోజు నుంచి కూడా అమలు చేసి మన ఫ్రీ టికెట్ ఎవరైతే ఆర్టీసీ దాంట్లో లేడీస్ డిస్ట్రిక్ట్ జైల్లో దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అయింది. మాకు ఇండిపెండెన్స్ వచ్చి 70 రోజులైంది, 75 రోజులైంది. కాబట్టి రాష్ట్రానికి ఇండిపెండెన్స్ వచ్చి దేశానికి. సో చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి మా భక్తులు ఆయన అందరూ చల్లగా ఉండాలని కోరుకుని వచ్చాం.